రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ బోడా ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముఖ్య అతిథిగాను, రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి విశిష్ట అతిథిగాను, ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ హెచ్ఆర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత పైడ వెంకటనారాయణ, సుశీలమ్మ రోటరీ సెంట్రల్ ఫిజియోథెరపీ సెంటర్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పాల్గొనగా రోటరీ సెంట్రల్ సభ్యులు ఫిజియోథెరపీ సెంటర్ను పనితీరు వివరించారు. అనంతరం హిమత్మైల్ జైన్ పేరిట ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ శిలాఫలకాన్ని సురేష్ జైన్ ఆవిష్కరించగా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ ను ఎంపీ సానా సతీష్ బాబు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడా ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పాల్గొని సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రోటరీ క్లబ్లో 90% సభ్యులు అంతా తాను పేరు పెట్టి పిలిచే పరిచయం ఉన్నవారే అన్నారు. తాను ప్రస్తుతం ఎక్కువ సమయం ఢిల్లీలో ఉంటున్నానని, రోటరీ క్లబ్కు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. కాకినాడకు 16 కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన కాకినాడ అభివృద్ధి చేసిన రుణం తీర్చుకుంటానన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు, గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డోనర్ సురేష్ జైన్, ఓఎన్జీసీ ప్రతినిధి సునీల్ కుమార్ని ఘనంగా సత్కరించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు బహుకరించారు. అదేవిధంగా ఫిజియోథెరపీ సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సెంటర్లో సేవలు అందిస్తున్న వైద్యులను ఫిజియోథెరపీ సెంటర్ డోనర్ పైడ వెంకటేశ్వరరావును అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఫిజియోథెరపీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జిఎస్ మూర్తి సంవత్సర కాలంలో ఫిజియోథెరపీ సెంటర్ సేవలను సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ప్రెసిడెంట్ ఉమా, సెక్రటరీ వీరబాబు, పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి, సి సత్యనారాయణ, హరిబాబు, వాక్చర్ల సూర్యం, సామ భాస్కర్, జయేష్ దేశాయ్, జిఎస్ మూర్తి, డి శ్రీనివాస్ పాల్గొన్నారు. నగర ప్రముఖులు కంతేటి కాశీ, టైటా నగేష్, నారాయణ మురళి, ప్రసాద్ రెడ్డి, చోడే అనిల్, అప్పారెడ్డి రోటరీ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలకు ఆనరీ ట్రస్టీలుగా గుర్తించి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 90% మంది పేరు ప్రతి ఒక్కరు సత్యమూర్తి గారు, పేడ బాలకృష్ణ గారు వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఒక ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తా ఒక ఆలోచనతో కాకినాడలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి మీరు చేస్తున్న ఈ సోషల్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. నా వంతు నేను ఎప్పుడు ఏం చేయగలిగినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. కాకినాడ వరకు మీ రోటరీకి ఏ విషయంలో కూడా నేను మీ వెనకే ఉంటాను. నేను కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేశాము. దీనికి అంచేత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పినట్టు నేను ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి చూసాను. చాలా బాగా చేశారు. గుడ్ థింగ్. నా వైపు నుంచి మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కావాలి, ఏమైనా కావాలంటే టీమ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అది సపోర్ట్ ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్. లైక్ దట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. లైక్ నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను కాబట్టి మొన్న ఓఎన్జీసీ వాళ్ళు కలిస్తే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 10 కోట్లు ఇచ్చారు కాకినాడ ఫస్ట్ టైం. ఈ రెండు జరిగినప్పుడు మన ఫ్యూచర్ కి షేప్ చూపించగలుగుతాం. సో అటువంటివన్నీ ఈ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతాయి. అండ్ మనం ఫ్యూచర్ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు క్వైట్ యంగ్ బట్ మార్కెట్ రెడీ అంటే ఎడ్యుకేషన్కి ఎంప్లాయ్మెంట్కి మధ్యలో బిగ్ గ్యాప్. సో అంటే ఎంప్లాయబిలిటీ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ ఎంప్లాయబిలిటీ, అది ప్రాబ్లం. సో మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలి అంటే ఏం చదువుకున్నాం చదువుకున్నదానికి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉంది. సో ఈ బ్లూ కలర్ జాబ్కి ఎస్పెషల్లీ ట్రైనింగ్ ఇన్కమ్, ఫినిషింగ్ స్కూల్ ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి. ఇన్ఫ్యాక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అడ్వాంటేజ్ కన్నా అది ఒక నెసెసిటీ కింద తయారైంది. సో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎందుకు కానీ డెఫినెట్లీ బ్లూ కలర్ జాబ్ అయితే అవసరమని చెప్పాలి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదో ఒక బిల్డింగ్లో పెట్టామంటే ఆ బిల్డింగ్లో ఉన్న బ్రిక్, సిమెంటు, కారణి బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్
ఒక ఫ్యూచర్ కి తాత్కాలిక ఉంటుంది. అటువంటి బిల్డింగ్ ని అటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని డెవలప్